హాయ్ వెల్కమ్ టు ఈటీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సుకుమార్ పాన్ ఇండియా స్టార్గా ఆవిష్కరించాడు. పుష్ప 2 చిత్రాలతో బన్నీ ఇంటర్నేషనల్ రేంజ్కు ఎదిగాడు. పుష్పరాజ్ హవాకు ఇప్పుడు ఎదురే లేదు. అయితే అల్లు అర్జున్ ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సుక్కు తన కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది. గతంలో చరణ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన గోదావరి నేపథ్య చిత్రం రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. నటుడిగా రామ్ చరణ్కి గొప్ప పేరు తెచ్చింది. అందుకే సుకుమార్ తదుపరి రంగస్థలం సీక్వెల్పై దృష్టి సారించాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఫ్రెష్ ఐడియా కోసం అతడు చాలా కాలంగా వర్క్ చేస్తున్నాడు. అదే సమయంలో రంగస్థలం సీక్వెల్ స్క్రిప్ట్ను కూడా అతడి టీం రెడీ చేస్తోంది అని కథనాలు వస్తున్నాయి. విదేశాలలో ఫ్యామిలీ వెకేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సుకుమార్ కొంత గ్యాప్ తీసుకుని తిరిగి స్క్రిప్టుపై దృష్టి సారించారు అని తెలిసింది. ఇటీవల స్క్రిప్టుపై పని జరుగుతోంది. బౌండ్ స్క్రిప్ట్ రెడీ కాగానే చరణ్కి ఫైనల్గా కథాంశాన్ని వినిపిస్తాడు. దుబాయ్లో స్క్రిప్టు పనులు చేసేందుకు సుకుమార్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు అని, తదుపరి అతడు దుబాయ్ వెళతారు అని కూడా టాక్ వినిపిస్తోంది. రంగస్థలం సీక్వెల్కి సుకుమార్ స్వయంగా దర్శకత్వం వహిస్తారు. ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుంది. పుష్ప 2 తర్వాత మైత్రిలో తెరకెక్కే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఇదే అని కూడా తెలుస్తోంది.